జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అయితే రసవతంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండిపెండెంట్ లీడర్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎర్రగడ్డ పోలింగ్ దగ్గర? అమ్మా, ఇప్పుడు మనం అంతా కూడా స్కూల్ దగ్గర ఉన్నాం. ఇది ఎర్రగడ్డ డివిజన్. మేమంటా ఉన్నాం, మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దగాపడ్డ మోసపడిపోయినటువంటి మాల సంఘాలు, మాల జాతి మాదంతా. మా చైర్మన్ భాస్కర్ గారు, మా గౌరవ చైర్మన్ మా చెరుకు రామచంద్ర గారు, మేమంతా కూడా గత 6 నెలలుగా ఈ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ వల్ల అయ్యా మా 59 కులాల్లో 58 కులాలకు పూర్తి అన్యాయం జరుగుతుంది, మీరు న్యాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రాధేయపడ్డాం. బీజేపీలకు చెప్పినాం, టీఆర్ఎస్లో చెప్పినాం, అందరితో కూడా ప్రాధేయపడ్డాం. ఆఖరికి మంత్రులు కూడా చెప్పినాం, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా బాధంతో ఒకటే, అయ్యా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బాబాసాహెబ్ గారు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చారో దాన్ని కాపాడమని చెప్తా ఉన్నాం, అందరికీ సమానంగా పంచమని చెప్తా ఉన్నాం. అంతేగాని మరి మేమంతా మీకు చాట్ల తౌడు వచ్చి పంచది పెట్టినట్టు ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా, అనుభవం లేకుండా పాలన చేస్తున్నాం. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము తిరుగుతూ ఉన్నప్పుడు మా సమస్యలు చెప్పినారు, అయ్యా మీ మాలలకే కాదు మాకు పెన్షన్లు కూడా ఇవ్వలేదు, అయ్యా మాకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తున్నారు, తులం బంగారం కాదు కదా, మరి ఏకర పైసలు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 24 బీసీ రిజర్వేషన్ చేయొచ్చు అంటారా? బీసీ రిజర్వేషన్లలో ఫెయిల్ అయిపోయిన ఆయనకు తెలిసింది, కానీ మభ్య పెడుతున్నాడు అందరినీ కూడా. ఎన్నో మభ్య పెడతావు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి హోష్ రావాలంటే, కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఈయన విషయం తెలవాలంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా మా మాలలు అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. అనాదిగా మేమంతా కాంగ్రెస్ పార్టీ కొట్టిపి రేవంత్ రెడ్డి గారు పుణ్యం అని చెప్పి మేమంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకులుగా మారిపోయినాం. మేమంతా 30 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాలలందరూ కూడా శాపం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి, మాకు అన్యాయం చేసిండు, మా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేసిండు, రిజర్వేషన్ వర్గీకరణ వల్ల మాకు నాశనం చేసిండు మా భవిష్యత్తు అని చెప్పి మేమంతా కూడా పోటీ చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా తీర్పునిస్తారు. మీరు ఎన్ని బలవంతం చేసినా, ఇప్పుడే మంత్రులు పోయినారు, కాన్వాయ్లో 100 మందిని వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎన్నికల అధికారులు వాళ్ళు అడ్డగించట్లేదు. అంటే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందనే మాట అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది చాలు, మేము చేసిన పోరాటం. మరి వాళ్ళు ఇంత స్పీడ్గా తిరుగుతూ ఉన్నారంటేనే తప్పకుండా ప్రజల వ్యతిరేకత ఉన్నది, ఓటమి పాలవుతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట. ఏ విధంగా మభ్య పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు ముఖ్యమంత్రి గారు మాటల ముఖ్యమంత్రి, ఈ మాటలు నేర్చిండు ఆయన, మాటలు నేర్చుండి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మాటలతోనే చేస్తున్న ఈ మాటలు నడవైన ఆయన. ఇటువంటి మాటలు చాలామంది చెప్పారు, నేను చేతలు చేయ ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నాం. ఈ మాటలు డింగ్ డాంగ్ డైలాగులు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, నువ్వు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు, ఎంపీ నోపు నడిచింది కానీ రాష్ట్రంలో బాధ్యత గల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అర్ధపడదలేని మాటలు మాట్లాడడం వల్ల ప్రజలంతా కూడా చీకొడతా ఉన్నారు. నేననే మాట తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి పాలనే కరెక్ట్ లేదంటారు? అసలు ముఖ్యమంత్రి పాలనే కరెక్ట్ లేదమ్మా, ఆయనకు అవగాహన లేదు. జాక్పాటు పాప అంతకుముందు ఒక మంత్రో లేకపోతే ఏదో చేస్తే తెలుస్తుంది కదా, ఏం తెలియకుండా మా అందరినీ రోడ్డు మీద పడేసిండు. బాబా అదంతా 30 లక్షల మందికి పైగా ఉన్న మా మాలల రోడ్డు మీద పడేస్తే మేము ఏం చేయాలి? మా బిడ్డలకు ఉద్యోగాలు రావు, వీళ్ళు ఎంబీబీఎస్ సీట్లు వస్తలేవు, లా సెట్ లోపల చాలా మందికి అన్యాయం జరిగింది, అదేవిధంగా ఇంజనీరింగ్లో జరిగింది, అనేక విధాలుగా మాకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిస్తే ఆయన అహంకారంతో పరిపాలిస్తూ ఉన్నాడు. మాలలు ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఈ ఎన్నికల ద్వారా నిరూపితమవుతుందనే మాట తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక గాలులు వీస్తా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫైనల్ గా నేను అడుగుతుంది ఏంటంటే, అసలు మీ మాలలకు కావాల్సింది ఏంటి ముఖ్యంగా? గవర్నమెంట్ మాలలకు మేము అడుగుతా ఉన్నామమ్మా, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల 3 గ్రూపులుగా ఏర్పాటు చేసినారు మమ్మల్ని. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మమ్మల్ని గ్రూప్ 3లో వేసేసి మాకు 5% రిజర్వేషన్ ఇచ్చినారు. ఇది అన్యాయం, ఇది అక్రమం. మేము ఏమంటున్నాం అంటే 59 కులాలకు కూడా న్యాయం చేసే విధంగా చేయాలి. అయితే దీని మీద ఒక కమిషన్ వేసినాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు. ఏమని షమీమ్ అఖ్తర్ కమిషన్ వేస్తే అసలు కమిషన్లో ఏముంది, అసలు ఎంపరికల్ డేటా తీసుకున్నారా, ఎవరు అభివృద్ధి చెందినారు, ఎవరు ఏమైంది, ఇన్ని సంవత్సరాల ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి అని చెప్పి ఆయన రిపోర్ట్ తయారు చేశాడు. అది రిపోర్ట్ తయారు చేసి బహిరంగంగా ఇవ్వాలి కదమ్మా. ఆఖరుకు ప్రతిపక్ష నాయకులు ఇవ్వలేదు, ఆఖరుకు ఎస్సీ మాల మంత్రులకు ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు, దాచిపెట్టి ఆయన ఏదో చేయాలని తొందరపాటు కదా, అనుభవం లేదు కదా, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి కొంత ఇబ్బందుల పాలవుతూ ఉన్నాడు. అయ్యా మేమందరం కూడా చెప్పినాం, అమ్మా వివేక్ గారు కూడా చెప్పినాం, వివేక్ కూడా చేతులు ఎత్తేసాడు, నేను ఏం చేయలేను అబ్బా, ముఖ్యమంత్రి నా మాట వింటలేడు, మీరు పోరాడండి అని చెప్పాడు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి గారి మీద పోరాడుతున్నాం. 6 నెలలుగా మా మాలలకు 30 లక్షల మందికి పైగా ఉన్న మాలలకు, మాల బిడ్డలకు, మాల విద్యార్థులు న్యాయం చేయడం వరకు ఈ ముఖ్యమంత్రిని వెంటాడతామనే మాట మరొకసారి మాల సంఘాల జేసీగా, ఇండిపెండెంట్ మాల సంఘాల జేసీ అభ్యర్థిగా నేను విజ్ఞప్తి చేస్తాను. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి పూర్తిగా వ్యతిరేక భావాలు ఉన్నాయి, పూర్తిగా ప్రజలందరూ కూడా అడగండి, అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి. ఎర్రగడ్డ డివిజన్ లో ఇలా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మాలకు సంబంధించి మాకు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసినప్పటికీ కూడా ఎలాంటి ఏం చేయలేదు, జస్ట్ ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి అయితే వారి మాటల్లో క్లియర్ కట్ గా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చూస్తే ప్రవీణ్ తో హిట్ టీవీ ఎర్రగడ్డ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.